హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో లోపల ఒక మంచి గెస్ట్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, మనం వేరొకరి ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్తే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం మైండ్ఫుల్గా ఉంచుకోవాల్సిన విషయాల గురించి ఇందులో చర్చించబోతున్నాను. ఊహించుకోండి, మీ ఇంట్లోనే ఒక చిన్న పార్టీ అవుతుంది, ఫంక్షన్ అవుతుంది, ఒక చిన్న ఈవెంట్ అవుతుంది. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు మీతోటి ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో, మీ యొక్క వీలు వెసులుబాటును బట్టి మీ యొక్క ఫంక్షన్ యొక్క అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. కాబట్టి దాన్ని ఎవరు వంకబెట్టకూడదు, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదని మీరు కోరుకుంటూ ఉంటారు కదా. అట్లనే మీరు కూడా వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు కూడా అదే విధమైన ప్రవర్తనను కొనసాగించాలి. చూడండి, సొసైటీ లోపల మనకు కనిపించే చిత్రం ఒకటి ఉంటుంది, వాళ్ళ జీవితాల లోపల నడిచే చిత్రం ఇంకొకటి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, చూడ్డానికి చాలా ధనవంతులు లెక్క కనిపించవచ్చు, సఫిస్టికేటెడ్గా ఉండొచ్చు, హంగు ఆర్భాటాలు ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితం లోపల ఎంత డొల్లతనం ఉన్నది, ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి జర్నీల నుండి వెళ్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం వాళ్ళ ఫంక్షన్ యొక్క స్టాటస్ స్టాండర్డ్ని బట్టి మనం వాళ్ళను కమెంట్ చేయొద్దు. అంటే ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినరు, చాలా సాదాసీదాగా నార్మల్గా చేసుకుంటున్నారు అనుకోండి, ఇన్ని డబ్బులుండి ఏం చేసుకుంటారు వీళ్ళు బాగా పిసినారి వ్యక్తులు, గిదా ఫుడ్డు, ఇట్లాంటి బట్టలు ఎవరైనా వేసుకుంటారా, కనీసం ఆ మంచి లైటింగ్ అరేంజ్మెంట్ కూడా లేదు కదా, ఆ పిల్లగాడు ఏంది అట్లా ఉన్నాడు, పోయి గతాన్ని పిల్లి వేసుకుంటుంది, పిల్ల ఏంటిది ఇంత దారుణంగా ఉంది, పిల్లగానికి అక్క లెక్క ఉన్నది, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారు కావచ్చు, అయ్యో ఆ అమ్మాయి లవ్లో పడ్డదట కదా, లేచిపోయిందట కదా, గుట్టు చప్పుడు కాకుండా వచ్చి పెళ్లి చేస్తున్నారట కదా. ఇట్లా ఎటు పడితే అటు మాట్లాడుతూ ఉంటారు జనాలు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సంఘటనలు మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పార్టీలు ఫంక్షన్స్ మీ ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంత స్లీజీగా మనం ఒకళ్ళ గురించి ఎబ్బెట్టుగా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వ్యక్తుల లోపల ఉన్న ఆత్మన్యూనత భావం అనండి, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న వికారాలనండి, వాళ్ళు ఎదుటి వాళ్ళ మీదకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళ ఇంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఈ లోపాల పట్ల ఎదుటి వాళ్ళు ప్రశ్నించకుండా వీళ్ళే ముందు వాళ్ళను గేలి చేస్తూ ఉంటారు, పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తప్పుడు వ్యక్తులే, వీళ్ళ ఇంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి అని వీళ్ళు సమర్థించుకోవడానికి వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకుపోయి వీళ్ళ నోటి ద్వారా ఎదుటి వ్యక్తుల మీద పడేస్తూ ఉంటారు, ప్రొపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒకరి ఇంట్లో అమ్మాయి వెళ్ళి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మిగిలిన సమాజంలో ఉన్న అమ్మాయిలందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, లేకపోతే అది పెద్ద తప్పు విషయం, లవ్ మ్యారేజ్ అనేది తప్పు విషయం, ఇష్టపడి ఒకవేళ అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్నా కానీ అది ఒక పెద్ద తప్పుడు విషయం అని ఎదుటి వ్యక్తుల లోపల ఉన్న లోపాలను వీళ్ళ లోపల ఉన్న లోపాలను కలిపేసుకొని కలగాపులగం చేసేసి ఎదుటి వ్యక్తులను మరింత నీచంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళ గురించి ప్రాపగండా క్రియేట్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐదర్ మనం హెల్ప్ చేయాలి, లేకుంటే న్యూట్రల్గా ఒక దగ్గర ఉండాలి. నా భాషలో చెప్పాలంటే ఒక ఫ్యాంటమ్ గెస్ట్ లెక్క ఉండాలని చెప్తా. ఫ్యాంటమ్ అంటే కనిపించని భూతం. అంటే ఏంటిది, మీరు అక్కడికి వెళ్ళినరా, తిన్నరా, కొంచెం డబ్బులు ఇచ్చిండ్రా, ఏదైనా గిఫ్ట్ ఇచ్చిండ్రా, కాసేపు స్పెండ్ చేసిర్రా, ఏ న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా వాపస్ వచ్చేసిండ్రా, అంతే. మన ప్రజెన్స్ వల్ల బెనిఫిట్ కాకపోయినా కానీ మన ప్రజెన్స్ వల్ల నష్టం కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. సింపుల్గా చెప్పాలంటే, వి షుడెంట్ యాక్ట్ లైక్ ఏ పెయిన్ ఇన్ ద యాస్ టైప్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిన ఫంక్షన్ లోపల ఏదైనా నియమాలు అనుకుంటే కనుక వాటిని గౌరవించండి. అంటే ఏంటిది, ఫలానా రకమైన డ్రెస్ కోడ్ పెట్టారనుకోండి, అటువంటి డ్రెస్ కోడ్ పెట్టుకునే పోవాలి, టైంకి వెళ్ళాలి. వీలైతే కనుక మనం ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒకరు మనల్ని ఇన్వైట్ చేశారంటే మనల్ని వాళ్ళు గౌరవించినట్టు భావించి మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. మనమే పోయి వానికి పెద్ద మెహర్బానీ చేసినట్టు ఉండదు. తరచుగా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ప్రవర్తన చేయబట్టి, మన మాటలు చేయబట్టి ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారా, మనం ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నామా, మన మాటలు మన చేతలు ఫంక్షన్కి హెల్ప్ అవుతుందా, లేకుంటే అదేమైనా డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుందా. ఇప్పుడు ఒక దగ్గరికి పార్టీకి కానీ ఫంక్షన్కి వెళ్ళిన చోట మనం అనవసరమైన కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడకూడదు. కులం కానీ, మతం కానీ, పాలిటిక్స్ కానీ, సమ్ అదర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన లోపాలు కానీ, ఇవేవి మాట్లాడకుండా ఉండాలి.
సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, అక్కడ అవి అవసరం లేవు కదా. మనం ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టిండ్రు, వెనకాల కూర్చోబెట్టిర్రు, మధ్యలో కూర్చోబెట్టిండ్రు, పలకరియలేదు, పట్టించుకోలేదు, ఇటువంటివన్నీ పెట్టుకోవద్దు మైండ్ లోపల. ఎందుకంటే ఒక ఫంక్షన్ అరేంజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. వాళ్ళు వాళ్ళ పనుల లోపల బిజీగా ఉంటారు. అందరికీ అన్ని కుటుంబాలకు హెల్ప్ చేసే ఒక కమ్యూనిటీ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఫంక్షన్స్ లోపల ఒకటే వ్యక్తి తన మీద బాధ్యత వేసుకొని మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటారు. సో అది మనం మైండ్ఫుల్గా ఉంచుకోవాలి. అంతేందుకు మా ఇంట్లోపలనే మా ఇద్దరు బ్రదర్స్ పెళ్లి చేసేటప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ నా మీద వేసుకొని చేసిన. మనీ అరేంజ్మెంట్స్ కానీ, వస్తువుల అరేంజ్మెంట్స్ కానీ, పేమెంట్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, A to Z. సో అది ఎంత టెడియస్ టాస్క్ అనేది నేను కళ్ళారా చూసినా భరించిన. రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మీరు వెళ్ళిన ఫంక్షన్ లోపల హాస్పిటాలిటీ మీకు సరిగా లేదనిపిస్తుంది అనుకోండి, మీకు మీరు అరేంజ్మెంట్ చేసుకోండి. ఇంత దూరం వస్తే మాకు గెస్ట్ రూమ్ ఇయ్యరా, ఇది లేదా అది లేదా అనే బదులు బయట పోయి లాడ్జ్లు ఉండొచ్చు, హోటల్ ఉండొచ్చు. ప్రతిదీ కూడా మనకు అవతలోడే అరేంజ్ చేయాలనే ఒక పొజిషన్లోకి వెళ్ళి బయటికి రండి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇతరులతో ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. చాలా సంవత్సరాల తర్వాత, చాలా నెలల తర్వాత ఒకరొకరు పరిచయం అవుతారు, కలుస్తూ ఉంటారు. కుశల ప్రశ్నలు అడగండి, కనీసం నామకే వాస్తే అయినా కానీ. ఒక వ్యక్తి తారసపడ్డప్పుడు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, పిల్లలు ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి జరిగితే నాకు చాలా సంతోషమైంది, మీ ఇంట్లో ఒక పాప పుట్టిందట కదా, లేకపోతే మీరు ఈ మధ్యనే రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారట కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. జెన్యూన్ అప్రిసియేషన్ చూపించండి, ఏమున్నది, తప్పేమున్నది. గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్ళికి కానీ ఏదైనా పేరెంటానికి కానీ ఏ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు అనవసరంగా బాడీ షేమింగ్ చేయకండి. అబ్బాయి సన్నం ఉన్నాడు, పొట్టిగున్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఇది ఉన్నాడు, వాడున్నాడు, వయసు ఎక్కువ, వయసు తక్కువ, జాబ్ ఉంది, జాబ్ లేదు, అమ్మాయి ఇట్లా ఉంది, అట్లా ఉంది, చీర సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, డెకరేషన్ సరిగా లేదు, మమ్మల్ని స్టేజ్ మీదకి ఎక్కించుకొని ఫోటో తీయలేదు, పలకరియలేదు, మాకు కావాల్సినంత మటన్ పెట్టలేదు, స్వీట్లు పెట్టలేదు. సింపుల్ థింగ్, డోంట్ యాక్ట్ లైక్ ఎ పెయిన్ ఇన్ ద యాస్. పోయినోనికి అసౌకర్యం కల్పించకండి, పోయినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి. ఇంకొక సింపుల్ విషయం ఏంటిదంటే, ఎవరైనా కానీ ఫంక్షన్ లోపల ఒక 100 మందికో, 500 మందికో, 1000 మందికో, 5000 మందికో ఒకటేసారి కలిపి వంటలు వండుతారు. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క టేస్ట్ అనేది ఒక సబ్జెక్టివ్ థింగ్. అంటే ఒకడికి కొద్దిగా మంచి అనిపిస్తుంది, ఒకరికి నార్మల్ అనిపిస్తుంది, ఒకరికి బేకార్ అనిపిస్తుంది. సో ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని వండలేడు కాబట్టి వాళ్ళకున్న టేస్ట్ బ్యాండ్ విడ్త్, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం షెఫ్ తన వంట వండుతాడు. సో పోయినప్పుడు మనం ఏం చేయాలి, ఇది బాగాలేదు, అది ఉడకలేదు, ఇది లేదు, అది లేదు అనకుండా నచ్చింది తిని నచ్చంది వదిలేసి వాచ్ చేయాలి. ఈ వీడియో చేయడం లోపల నా ఉద్దేశం ఏంటంటే, అండర్లైన్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, మనం సంఘజీవులం. ఎవడైనా మన ఇంట్లోపల బర్త్డే జరిగినా, ఎవడైనా పుట్టినా, చచ్చిపోయినా, మ్యారేజ్ జరిగినా, ఏది జరిగినా కానీ మన మనుషుల మీద డిపెండ్ అవుతాం ఫర్ ద సింపతి అండ్ ఎంపతి. మన ఇంటికి ఒకడు రావాలి, మనల్ని ఆదరించాలి అంటే మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నాం, మన భాష ఎట్లా ఉన్నది, మన ప్రవర్తన ఎట్లా ఉన్నది, మన కాండక్ట్ ఎట్లా ఉన్నది, ఇది చాలా ఆధారపడి ఉంటుంది. సో మనం ఎట్లా ప్రవర్తించాలంటే, మన మాట తీరు ఎలా ఉండాలంటే, మన వల్ల వాళ్ళు సంతోషపడాలి, స్వాంతన పడాలి, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఏ విధమైన ఫీలింగ్కి గురి కావద్దు. అంటే వాళ్ళని బాధ పెట్టకుండా, నొప్పించక, తానవ్వక వాపసు వచ్చేయాలి. ఇటువంటి కార్డియల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే కనుక మనకు మానవ సంబంధాలు అనేటివి మెరుగుపడుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.